హిందూ బంధువులారా, మన హిందువులు ఇంకా నిజాలు తెలుసుకుంటలేరని సినీ ఇండస్ట్రీలో ఎంతమంది అయితే కట్టర్ హిందువులు మన డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, యాక్టర్లు కానీ ఉన్నారో వాళ్ళంతా ఏం చేస్తారంటే హిందువులకు పాతకాలంలో ఫస్ట్ ఏం జరిగింది, అన్యాయం ఎట్లా జరిగింది, అరాచకాలు ఎట్లా జరిగినాయి హిందువుల పైన, ఎంతమందిని చంపేసిరు, ఎందుకు చంపిరు, ఎవరు వచ్చిర్రు, అసలు దేశంలో ఎవరుండే, ఎవరొచ్చి దేశంలో ఉన్న హిందువులకు చంపేసిరు అనే దాని మీద సినిమాలు తీస్తుంటే ఈ రాజకీయ నాయకులకేమో బాగా ఉద్దనొప్పి అవుతుంది అనమాట. అందుకని చెప్పి బ్యాన్ చేద్దామని చెప్పేసి బ్యాన్ చేస్తురంట. హిందువులకు ఉన్న నిజాలు తెలిస్తే మళ్ళీ వేరే మతం వాళ్ళు బతకరిడ, అందుకని చెప్పి బ్యాన్ చేస్తురంట వాళ్ళు. మరి మీరేమంటారు? హిందువుల గురించి పాతకాలం ఏమేమి జరిగినాయి, ఇప్పుడు కూడా ఏమేమి జరుగుతున్నాయి, ఇంకా ముందరికి కూడా ఏమేమి జరగబోతున్నాయో అన్ని సినిమాల ద్వారా చూపిస్తారు అనమాట. ఎందుకంటే మనకు టైం లేదు కదా, ఎప్పుడో 3 గంటలు టైం దొరికితే సినిమాలో పోయి చూద్దాం, అది కూడా సినిమాలు, సీరియళ్ళు. మిగతా ఇంకేమొద్దు, హిందువులు ఎక్కడ ఉన్నా ఏమైనా పాడైపోయినా మనకు సంబంధం లేదనమాట. అందుకని చెప్పేసి డైరెక్టర్లు కూడా కొన్ని పాయింట్స్, మొత్తం కూడా కాదు, ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ అని తీసిరు, కాశ్మీర్ ఫైల్ తీసిరు, తెలంగాణ ఫైల్ రావాలి, ఇంకా చాలా ఉన్నాయి ఫైల్స్ వచ్చేటివి. కాకపోతే ఇక మూవీ ద్వారానే తెలుసుకుంటారు మన వాళ్ళు. ఇక కండ్ల ముందర జరిగే అన్యాయాన్ని అయితే ఎవరు పట్టించుకుంటలేరు, ఏడ ఏమేమవుతుంది అనేది. హిందువులు మేలుకోవాలి దయచేసి. జై శ్రీరామ్.